హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్విన్ వ్లాగ్స్. మన వ్లాగ్స్ చూస్తున్నారు కదా. రత్నాకర్ అన్న Q&A అయిపోయింది, రత్నాకర్ అన్న హోమ్ టూర్ అయిపోయింది, శంకర్ అన్న హోమ్ టూర్ అయిపోయింది. అట్లా చాలా హోమ్ టూర్స్ అయిపోయినాయి, Q&A కూడా అయిపోయినాయి కదా మన వ్లాగ్స్లో, మార్విన్ వ్లాగ్స్లో. అసలు మార్విన్ పేరు ఎట్లా వచ్చింది, మీ ఛానల్ ఎట్లా స్టార్ట్ అయింది అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్లలో మేము ఆ ఒక్క కామెంట్ కింద ఒక్కరికి ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇవ్వలేకపోతున్నాము. దాని గురించి అని ఒక బ్లాగ్ రూపంలో అసలు మార్విన్ అంటే ఏంటిది, ఛానల్ ఎట్లా స్టార్ట్ అయింది, దాని వెనుక ఎవరెవరు ఉన్నారు, మేము ఫ్యూచర్లో ఏమేం చేయబోతున్నాం అంటే కొన్ని క్వశ్చన్లు ఇన్స్టాగ్రామ్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, కామెంట్స్ వచ్చినాయి, యూట్యూబ్లో కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అవి ఒకసారి అడుగుతా అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేద్దాం. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్, అసలు తమ్ముడు అన్న మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది చెప్పుల్లి? దాని వెనుక చిన్న కథ ఉన్నదన్న. చెప్పుల్లి. అయితే ప్రశాంత్ ఆల్రెడీ చిన్న యూట్యూబ్ ఛానల్ నడిపించిండు ఒకటి, ఉస్తాలపల్లి ఎంటర్టైన్మెంట్. ఉస్తాలపల్లి ఎంటర్టైన్మెంట్. అది ఎప్పుడు అంటే కరోనా వచ్చినాక ఇక అందరు ఎటోళ్ళు అటు ఇంటికి వచ్చింది కదా, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉండేది. ఫ్రెండ్స్ తోటి కలిసి చిన్న చిన్న వీడియోలు చేసిండు. తర్వాత ఇక నౌకరికి ఎక్కిండు. ఇక అందరం కలిసి వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి అందరం ఇక్కడికి అన్నోళ్ళు అర్నాయనోళ్ళు ఇంటికి వచ్చి కూర్చొని పని చేసుకునేది. అప్పుడు మేము అందరం కలిసి పని చేసుకుంటా అంటే అర్నాయనకు ఏదో మాట మీద మాట వచ్చి అన్న ఇక ఈ యూట్యూబ్లో వీడియో చూడని ప్రశాంత్ చూపెట్టిండు. చూపెడితే అరే మంచిగా ఉన్నది తమ్ముడు, బాగున్నది, నాకు కూడా యూట్యూబ్ అంటే మస్తు ఇంట్రెస్ట్ తమ్ముడు, చేయాలని ఉన్నది అని అర్నాయన అన్నాడు. అంటే ప్రశాంత్ ఏమన్నాడు, నాకు కూడా మస్తు ఇంట్రెస్ట్ అన్న, ఇక నేను చేసిన అని ఈయన ఛానల్ చూపెట్టడంతో అర్నాయన అరే తమ్ముడు మంచిగా చేస్తానవురా, కానీ ఇంకొద్దిగా కెమెరా క్వాలిటీ మైక్లో క్వాలిటీ పెంచితే మంచిగా ఉంటుంది అని అంటే, కానీ పైసలు ఇక ఇబ్బంది అవుతుంది కదా అన్న, మళ్ళీ మీకు వెళ్ళి నౌకరి పైసలు ఎక్కడ వెళ్తాయి అని ప్రశాంత్ అన్నాడు. మరి చేస్తావా తమ్ముడు అని అర్నాయన అడిగిండు. చేస్తానా, నాకు మస్తు ప్యాషన్ యూట్యూబ్ అంటే అని ప్రశాంత్ అన్నాడు. చలో మరి స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. అట్లా వీళ్ళకి వచ్చినాం. మార్విన్ వీడియోస్కు బీజం పడింది. దానికి సపోర్ట్ కొట్టాలి వాస్తవానికి. ఇక నీకు స్టార్ట్ అయినాక ముచ్చట్లు చెప్తా. స్టార్ట్ చేద్దాం అనుకున్నావా? ఇక ప్రశాంత్ మొత్తం నౌకరు బంద్ చేసిండు, కంప్లీట్ మొత్తం బంద్ చేసిండు. ఇక యూట్యూబ్ ఛానల్ పెడదామని అనుకున్నాం కదా అన్న, కథం. మరి తమ్ముడు మీకు ఏమేం కావాలి, ఏమేమి ఇస్తే యూట్యూబ్ ఛానల్ పెడతారు. నా సైడ్ నుంచి నాకు ప్యాషన్ అది, కానీ ఇప్పుడు నేను చేయలేను, అంతో ఇంతో పెట్టుబడి నేను పెడతా, మీరు చేసుకోలేరా తమ్ముడు, మంచిగా మీరు డెవలప్ కావాలి అని చెప్పిండు. లిస్ట్ తయారు చేసుకుని రాలి, ఏడకుంటారు ఎంత అయితే తయారు చేసుకుని రమ్మంటే మేము ఇక ఆ ఫోటో షాప్ ఎంబడి ఈ ఫోటో షాప్ ఎంబడి ఆ యూట్యూబర్లు వాళ్ళు వీళ్ళను కలిసి వీళ్ళతో మాట్లాడి ఒక పెద్ద లిస్ట్ తీసినాం. ఒక 10 మందికి అడిగి ఇక పలానా కాడ తక్కువ కత్తదని అన్నారు. అది ఏడా అంటే హైదరాబాద్లో మహావీర్ ఫోటో గ్యాలరీ కదా, ఆడికి పోయినాం. ఆన్లైన్లో రేట్లు చూసినాం. మళ్ళీ వాళ్ళు మనం ఫోన్ చేసి పలానా ఐటెం రేట్ ఎంత అంటే వాళ్ళు చెప్పరు, వీడికి రా వచ్చి చూసుకో, వచ్చి చూసినాక చెప్తే భయపడతారు, రారు. ఆన్లైన్ కంటే తక్కువనే ఇస్తారు కానీ ఆడికి రా అంటారు. ఫస్ట్ ఓ రోజు ఇక అన్న దగ్గరికి పోయి ఒక గివి కొంటామన్నా గీడికి అని చెప్పినాం. ఓకే అన్నాడు అన్న. అన్నాక నేను ప్రశాంత్ ఒక కారు పట్టుకున్నాం, అన్నోళ్ళది ఆ కారు కూడా పట్టుకొని పోయినాం. పొద్దుగాల దాదాపు ఇక్కడ 4-5 గంటలకు స్టార్ట్ అయినాం. మనకి ఎంత అన్నా 4 గంటలలో ఆడికి పోయినాం. ఆడికి పోయేసరికి 9-10 అయిందా. షాప్ ఓపెన్ చేసినాక ఫస్ట్ కస్టమర్ మేమే. కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి హన్మకొండకి వచ్చేసరికి దాదాపు 11:30-12 అయిందన్న రాత్రి. ఆకలి అవుతుంది, తిందామంటే అన్ని క్లోజు. అట్లా ఇక ఆడికి పోయినాం. బిల్లు గట్టిగా అయింది, మంచిగా బందోబస్తుగా 6 అంకెల బిల్లు అయింది. 6 అంకెల బిల్లు. అప్పటిదప్పుడు అన్నకు ఫోన్ చేసి గింత అయింది అన్నకి ఇట్లా అంటే, సరే తమ్ముడు అన్నాడు. ఆయనది బ్యాంకు డీటెయిల్స్ ఇస్తే ట్రాన్స్ఫర్ కొట్టిండు. అవి పట్టుకొని ఇంటికి వచ్చినాం. ఇట్లా ఎక్విప్మెంట్స్ కొన్నాం. అయినాక మరి మీకు ఇంకా ఇళ్ళకి మరి హీరోయిన్లు నాసంటి వాళ్ళు కావాలి కదా. నేను లేకముందు కూడా బాగానే వీడియోలు చేసినాం. నీకు ముచ్చట చెప్తున్నాను. ఆ ఎక్విప్మెంట్ కొన్నావా, కొన్నాక మాకేమో అవి వాడత్తలేదు. ఒక రోజు పోయినాం, ఒక రోజు చూడు ఎత్తుగాడగాడికి పోయి ఒక రోజు తీసినాం మొత్తం తీసినాం. మంచిగా ఎండ కొడుతుంది, అలా తీర్థానం మాగా అలా తీర్థానం కనబడుతుంది. అవుట్పుట్ చూద్దామంటే మాకాడ ఎండలో ఏం కనవల్లే. పొద్దున్న దాకా షూటింగ్ చేసినాం. ఇంటికి వచ్చినాక దాన్ని కంప్యూటర్లోకి ఎక్కించి చూసినాం. మనుషులు కనబడతలేరు, అలా మొత్తం ఎండలే, ఎనికేం వస్తలేదు. దానికి టేకుల మీద టేకులు, సీన్ల మీద సీన్లు. అందరు కొత్తలే, మన ఆర్టిస్టులు కూడా. మన కెమెరా కొత్త, అంత కొత్తేనా. ఒక రోజు అట్లా అయినాక ఇక ఇది వర్కౌట్ కాదు, మాకు చెయ్యత్తలేదని డిసైడ్ అయినాం. అయ్యి గట్టినే ఇక ఫోన్లు చేసినాం. చేస్తే కెమెరామ్యాన్లు ఉన్నారు కదా, 2 కరీంనగర్ నుంచి వచ్చిళ్ళు. వాళ్ళ పేర్లు ఏమైనా ఐడియా ఉన్నా? నచ్చిండు, కరణ్ నచ్చిండు, ఇద్దరు వచ్చిళ్ళు. వచ్చి మాది గిది గిట్లా అని చెప్పినాం. మేము చెప్తానమ్మా, గిట్ల అయితే మీకు తీయరాదు, గిది కాదు వాళ్ళు చెప్పేది పద్ధతి. షూటింగ్ అంటే గిట్లా చేయాలి, ఫస్ట్ గిట్లా స్క్రిప్ట్ రాయాలి,
ఏ షాట్ అంటే ఇది మాస్టర్ షాటు, ఇది బి షాటు, ఇది సి షాటు, క్లోజ్, ఫుల్ క్లోజ్ అట్లా చెప్పిళ్ళు. ఇప్పుడు మనం తీస్తాం చూడన్న, ఒకటి దూరం నుంచి తీస్తామా, మళ్ళీ సేమ్ సీన్ మళ్ళీ దగ్గరికి వచ్చి ఇటు కొసకు పెట్టి మన వంశీ తీస్తాడా తీయడా, అట్లా తీయాలని మాకు ఏం తెలియదు. ఇవన్నీ వాళ్ళు నేర్పించిళ్ళు. ఫస్ట్ వీడియో ఏంది అంటే ముసలోళ్ళ ఫోటోషూట్, మన ఛానల్ ఫస్ట్ వీడియో. దాని హీరో ఎవరయ్యా అంటే అత్తాండు పెదాబు దా మీరే పుణ్యాది వేసిందే మీరు. మర్విన్ వీడియోస్లో ఫస్ట్ వీడియో పెదాపు తొల్లై వాళ్ళ ఏంది వీళ్ళిద్దరు ఫోటోషూట్ పోతారు. అయితే మీకు ఇంకొకటి ప్రశాంత్, పెద్దవాపు ఓకే, పెద్దవాపు తొలే అంటే అందరికి తెలియదు, పెద్దవాపు పెద్దమ్మ పెద్ద ఆయి కూడా కాదు పెద్దమ్మ. మేము మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతాను, కొద్ది మరాఠీ మాటలు వస్తాయి మరాఠీలో అట్లా ముసలిలో ఫోటోషూట్ అని మా పెదాపు నుండి పెద్ద ఆయన ఏం చేసినాం, ఫోటోషూట్కి పంపించినాం. ఎన్ని సంవత్సరాలు పెదాపు? 67 సంవత్సరాలకు ఫోటోషూట్కి పంపించినాం మర్విన్ వీడియోస్ పేరు మీద, ఫస్ట్ వీడియో పేరు మీద. మర్విన్ వీడియోస్ ఎంత పెద్దగా పోయినా కూడా మర్విన్ వీడియోస్లో ఫస్ట్ వీడియో అంటే పెదాపే. కానీ ఫస్ట్ వీడియో అయినా కూడా మా పెదాపు మాత్రం సీనియర్ యాక్టర్ లెక్కనే యాక్టింగ్ చేసిండు. ఇప్పటికి కూడా మీరు న్యూయెస్ట్ అని పెట్టుకొని మొత్తం ఓల్డ్ కింది వయసు వస్తే ఫస్ట్ వీడియో ముసలిలో ఫోటోషూట్ అనే ఉంటుంది, చూడాలి. ఫస్ట్ టైం యాక్టర్ లాగా అనిపించేది మీకు. నాకు ఒక డౌట్ అన్న, అప్పుడు మేము తీసేది కదా, చూసేదా నువ్వు వీడియో? నేను నిజం చెప్తున్నా, మీరు నమ్ములు నమ్మపోలి. పెద్దబాబు కనిపించేది చింటన్న కనిపించేది ఎక్కువ చూసేది నేను. నిజం. ఇక ఎందుకు స్టార్ట్ చేసినాం అంటే ఈ క్వశ్చన్ మాత్రం ప్రశాంత్ అడగాలి. ప్రశాంత్, అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది నీకు? ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే, మనం యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తా అంటే ఏమైతే అంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటా ఉంటుంది. నాకు కూడా ఏమంటే డైరెక్షన్ చేయాలి, స్క్రిప్ట్లు రాసుకోవాలి, మనమే వీడియోలు తీయాలి. మనం ఇప్పుడు నువ్వు చూడన్నా ఛానల్ అన్నీ నీకు జగిత్యాలు, కరీంనగర్, పెద్దపల్లి ఇటు సైడే ఉంటాయి ఛానల్. ఈ ఏరియాకి అసలు ఒక ఛానల్ కూడా అంటే మంచిగా తెలిసిన ఛానల్ ఏముండయి. ఛానల్ ఉన్నాయి కానీ తెలిసిన ఛానల్ ఏముండయి. మన ఏరియాకి కూడా ఒక ఛానల్ ఉండాలి, మనోళ్ళు కూడా సినిమాలలో పోవాలి, యాక్టింగ్ చేయాలి అన్నది ఒకటి ఉండే నాకు కూడా. నెక్స్ట్ అందరు అడిగే క్వశ్చన్, హైయెస్ట్ కామెంట్లు, హైయెస్ట్ లైక్స్ వచ్చే క్వశ్చన్, మర్విన్ అంటే ఏంటిది అసలు? మర్విన్ అంటే ఏంటంటే, యాక్చువల్గా మేము ఈ ఎక్విప్మెంట్స్ తెచ్చినాం, ప్రశాంత్ నౌకరీ బంద్ చేసిండు, ఒక చిన్న సిట్టింగ్ అంటే కూర్చొని ఏమేం చేద్దాం, స్క్రిప్ట్ ఏంది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఓకే, కాకపోతే ఛానల్ పేరేం పెట్టాలి, అది మాకు అందరికి వచ్చిన ఒక పెద్ద క్వశ్చన్. మేము ఏమనుకున్నామంటే, ఫస్ట్ ఒకసారి ఏ పేరుతోటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏ పేరు పెడితే బాగుంటుంది అని, మూర్తి స్వామి అని మన ప్రశాంత్ వాళ్ళ ఊర్లో చాలా ఫేమస్. ఎట్లా అంటే మొత్తం దాదాపు మన ఈ చుట్టుపక్కల ఏరియాకు చాలా ఫేమస్. ఆయన దగ్గరికి పోయినాం, పోయి ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటాను, ఒక పేరు సజెషన్ చేయాలి అని అడిగితే ఆయనే మా అనే అక్షరంతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అని చెప్పిండు. అట్లా చెప్పినాక ఇంటికి వచ్చినాము, మరి మాతోటి ఏం పెట్టాలని ఆలోచిస్తా అంటే ఇప్పుడు మనకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిండు మన అర్నాజ్ అన్న. వాళ్ళ కొడుకు పేరు అరవింద్. ఇప్పుడు ఈ అర్నాజ్ ఎవరంటే ఇక మా పెదాపు, వీళ్ళ కొడుకు. ఓకే, మా ఫోటోషూట్కి వచ్చిన మా పెద్దమ్మ ఉన్నదా, అర్నాజ్ వాళ్ళ మమ్మీ అరవింద్ అధినేత. ఇక మా పెద్దమ్మ పేరు మధుర. మా పెద్దమ్మ పేరులో మధురాలో ఉన్న ఎమ్ము తీసుకొచ్చినాం, తీసుకొచ్చినాం. ఇక్కడ సారు మా బుడ్డ సార్ అరవింద్. మధురాలో మా, అరవింద్లో మళ్ళీ సేమ్ అరవింద్లో ఇక ఆడ ఈడ కామన్ వచ్చింది. మధుర ప్లస్ అరవింద్ కలిపి మర్విన్ అయిపోయింది. ఇప్పుడు 2 తెలుగు స్టేట్లలో ఒక బ్రాండ్ అయిపోయింది. అర్థమైపోయింది కదా మర్విన్ అంటే ఏందని. ఇక ఇంకోసారి క్వశ్చన్ అడగకూడదు ఎవరు. మర్విన్ అంటే ఏంటిది చెప్పు ప్రశాంత్. మర్విన్ అంటే మధురాబాయిల మా, అరవింద్ పేరుతోటి మర్విన్ 2 కలిపి మర్విన్ చేసేసినాం. అయితే యాక్చువల్గా ముందు ఈ విలేజ్ కామెడీ షో, విలేజ్ అట్లా అవి పెడదాం అనుకున్నాం. కానీ అట్లాంటి జస్ట్ మీరు పోయి విలేజ్ కామెడీ షో అని కొడితే ఒక 50 ఛానళ్ళు వస్తాయి. వాటికి మనకు తేడా ఉండాలి, మనమే ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని, ఒక వేరే పేరు కొత్తది కావాలని మర్విన్ అని సెలెక్ట్ చేసుకున్నాం. మన ఆడియన్స్ అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మర్విన్ వీడియోస్కి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడిది అంటే, మర్విన్ వీడియోస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే 2022 దాదాపు నవంబర్ అప్పటి నుండి ఇవాళ ఈ రోజు వరకు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి యాక్చువల్గా మా అర్నాజ్ అన్నదే. మొత్తం ఇన్వెస్ట్మెంట్ మా అర్నాయననే పెట్టిండు. అర్నాయన పెట్టిండు. మ్యాన్ పవరు, క్రియేటివిటీ అదంతా మన టీమ్ది. ఓకే, వాళ్ళకు కూడా గడవడానికి వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు అవసరం ఉంటాయి, అవి కూడా అన్ననే చూసుకున్నాడు.
అన్నకు ఏంది అంటే బాగా ప్యాషన్ ఉండే మన దగ్గర ఉన్న స్కిల్స్ బయటికి తీసుకురావాలి, మన ఊరోళ్ళని కూడా ఫేమస్, వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉంటా అంటే ఫేమస్ చేయాలని బాగుండే. అట్లా ఇంత ఇన్వెస్ట్మెంట్ అయినా పెట్టి ఇవన్నీ చేయించిండు మాతోటి. తర్వాత ఏమైంది, కొద్దిగా ఛానల్ ఒక సంవత్సరంన్నర దాకా దాదాపుగా జీరో ఇన్కమ్, మాకు ఒక్క రూపాయి రాలేదు. సంవత్సరంన్నర తర్వాత ఫస్ట్ వచ్చేసి దాదాపు 11,000 వచ్చినాయి మేము అందుకున్నాం. అప్పటి నుంచి ఇక కొద్దిగా పుంజుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మర్విన్ వీడియోస్ అడ్రస్ ఎక్కడ? రతన్న మన అడ్రస్ చెప్పానా? మన అడ్రస్ అంటే యాక్చువల్లీ మాది పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జిల్లాలు విభజించడం వల్ల మాది హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండల్, దేశరాజపల్లి గ్రామం. మీరు గూగుల్ మ్యాప్లోకి పోయి మర్విన్ వీడియోస్ అని సెర్చ్ చేయాలి, దేశరాజపల్లి అని చూపిస్తుంది. ఈ విషయం ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినాం. యాక్చువల్గా అడ్రస్ ఎక్కడ అంటే ప్రతి కామెంట్ కింద పోయి రాసినాం, ఫుల్ అడ్రస్ రాసినాం, ఎన్నోసార్లు చెప్పినాం. కానీ మళ్ళీ అడుగుతారు కాబట్టి మళ్ళీ ఇదే అడ్రస్ చెప్పాల్సి వస్తుంది. కావాలి మీకు క్లారిటీ కావాలంటే మా పిన్ కోడ్ 505102 సేమ్ గూగుల్ మ్యాప్స్లో పోయి పిన్ కోడ్ కొట్టినా కూడా మా కమలాపురం వస్తుంది. అక్కడికి వచ్చి దేశాయిపల్లి అంటే ఇవ్వాలైనా ఆటో డ్రైవర్లను అడగరాదు. ఇక దేశాయిపల్లికి వచ్చినాక పలానా మర్విన్ వీడియోస్ ఎక్కడ అంటే మా ఇంటికి తీసుకొస్తారు మిమ్మల్ని. అంతే. నీదే ఇక ఏం చెప్పాలి, ఫస్ట్ వీడియో నీదే కదా, అంటే నీ ఫీలింగ్, నువ్వు పెద్ద అయ్యతోటి చేసినావు కదా, ఏం చెప్పాలి అంటే నీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ షూటింగ్ చేసేటప్పుడు నీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ షూటింగ్ చేస్తానే కొంచెం భయం అయింది, నాకేం తెలియదు కదా. షూటింగ్ కాడికి కెమెరా ముందు నిలబెట్టి ఇది చెప్పాలి అది చెప్పాలంటే నాకు అసలు ఏంది చెప్పరాలేకపోయినా కొంచెం బాయిల కాడికి తీసుకుపోయి చూపెట్టిండ్రు. బాయిల కాడికి పోయి గిది చేయి అంటే కొంచెం చేసినాము. నీకు వీళ్ళు చెప్పిందే చెప్పామనుకుంటా, పొద్దున్న దాకా నిల్చోబెట్టి అజ్జే అంటే యాస్టకు రాలేదా? యాస్టకు వస్తే మన పిల్లగాళ్ళు తీస్తాను కదా, వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి, నేనే బాధపడతాను. ఆ బాధలో నేనే కూలింగుకుంటా, బాధపడుకుంటా, నేనే కుమిలినా కానీ వాళ్ళకు నాకు ఇట్లా అవుతుంది గట్లా అవుతుంది అని ఒక్కనాడు కూడా వాళ్ళకు నాకు అవస్థ అవుతుంది అని కూడా చెప్పలేను నేను. చెట్టు కట్టేసి అయితే రిలీజే కాలేదు కదా, అయితే ఒక గంట సేపు నిల్చోబెట్టి చెట్టు కట్టేసి. నేను అది జిందగీలు మర్చిపోలేను. ఆ చెట్టు కట్టేసేది నాకు ఇచ్చిన సర్పంచ్ ఇచ్చిన అయిపోవు. రావు గారు చెట్టు కట్టేసి నేను సర్పంచ్ నాట. రతన్న చెప్పన్నా, మన వీడియోలు ఏడు దాకా పోతానే అనుకుంటాను నువ్వు? నాకు తెలిసిన అయితే ఒకటి యూఎస్ఏలో మా ఫ్రెండ్ ఉన్నాడు, స్టేటస్ పెడతాడు వీడియో రిలీజ్ అయిన రోజు. ఆయన కూడా మన గ్రామస్తుడే, కొనిశెట్టి మహేందర్ అని, ఇక్కడ నుంచి ఈయన లోకల్ కోమట్లు వాళ్ళు, హైదరాబాద్ ఉంటాడు. వాళ్ళ పిల్లలకి ఇట్లా చూస్తారు, స్టేటస్ పెడతాడు. ఇంకొకటి దుబాయ్ లో మా విఆర్ఏ వెంకటేశ్వర్లో బాగుంటాడు, వాళ్ళ చెల్లి కంపెనీ ఉన్నది వాళ్ళకి, వాళ్ళ కంపెనీలో ఒక 10 మంది మన స్టేటస్ పెడతాడు దుబాయ్ లో. అంటే దేశాలు ఆల్రెడీ దాటేసింది మరి. దుబాయ్లు ఉన్నారు, కువైట్లు ఉన్నారు, లండన్లు ఉన్నారు, యుఎస్ఏలా కామెంట్స్ వస్తాయి, మన కామెంట్స్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేస్తారు మన, కానీ వాళ్ళు మెసేజ్ చేసి అక్కడి నుంచి ఫోన్ చేసినప్పుడు మస్తు సంబరం అవుతుంది ప్రశాంత్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని వచ్చింది తెలుసా? ఇన్ని రోజులు నీ పేరు ఏమని ఉండే? పసరగొండ రత్నాకర్ అని ఉండే. ఇప్పుడు ఏమైంది? మర్విన్ రత్నాకర్ అయింది. నేను ఫ్యాక్ట్ గా నాకు ఊళ్ళే ఆటో రత్నాకర్ పేరు ఫస్ట్. నా ఆటో పోయింది, నా సర్నేమో ఆటో పోయింది, కాకర కలిసింది, పసరగొండ పోయింది, గోదట్ల కలిసింది, ఇప్పుడు మర్విన్ రత్నాకర్. దట్సాల్ నిజం చెప్తున్నా కదా. నీకు ఒక్కనికే కాదు రతన్న, ప్రశాంత్ అంటే కూడా ఇప్పుడు మర్విన్ ప్రశాంత్ అని చెప్పాలి. మళ్ళా అంటే ఎవరన్నా మనం పరిచయం చేసుకున్నాం కూడా. ఇప్పుడు బయటకి ఏదైనా పోతే ఇన్ని రోజులు ఏమైనా పరిచయం చేసుకుని, నేను పలానా వాళ్ళ కొడుకుని పలానా మనవని నేను పరిచయం చేసుకుని, ఇప్పుడు మర్విన్ ఇప్పుడు ఇట్లా మర్విన్ వీడియోస్ ప్రశాంత్ని పరిచయం చేసుకున్నాడు కూడా. మర్విన్ వీడియోస్ 1 lakh సబ్స్క్రైబర్లు అయినప్పుడు మీటప్ పెడతా అన్నారు కదా, ఏమైంది? మీటప్ పెట్టేది ఉండే యాక్చువల్గా. ఈ ఎంపీ ఎలక్షన్లు చేయబట్టి ఏమైందంటే పోలీసు వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, పోలీసు వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లు ఉన్నారు కమలాపూర్లో. ఒక రోజు షూట్ జరిగిన సందర్భంలో వాళ్ళు వచ్చి చూసి అప్పుడే మేము అడిగినాం, ఇట్లా మేము మీటప్ పెడదాం అనుకుంటున్నాం సార్, పర్మిషన్ కావాలని అడిగితే, ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మీరు ఏమన్నా ఓటు చేస్తే అది ఓటుకు పోయి ఓటు అవుతుంది అని వద్దన్నాడు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, చూడాలి మళ్ళీ ఒకరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అని చేద్దాం, లేకపోతే కమ్యూనిటీలో పెడదాం ఏ రోజు అనేది డిసైడ్ చేద్దాం. మర్విన్ వీడియోస్ మీరే ఒక మూవీ తీయచ్చు కదా, తీద్దామంటే తీసుడే ఒక సినిమా లెవెల్లో తీయాలంటే మనం కూడా అంత స్క్రిప్ట్ రాసుకొని బడ్జెట్ కావాలి. యూట్యూబ్లోనే ఒక సినిమా లాగా 2 గంటలు ఏదైనా తీసి రిలీజ్ చేయమంటే చేస్తాం, కానీ థియేట్రికల్ రిలీజ్ అంటే మాత్రం మాకు ఇంకా చాలా టైం పడుతుంది. మర్విన్ వీడియోస్ స్టార్ట్ చేసి 1 year వరకు
ఒక 1000 సబ్స్క్రైబర్లే ఉన్నారు కదా, అప్పుడు మీ ఫీలింగ్? మర్విన్ వీడియో స్టార్ట్ చేసి సంవత్సరం వరకు కూడా మనకు 1000 మందే ఉన్నారు సబ్స్క్రైబర్. 2022 నవంబర్కి ఎత్తే 2023 నవంబర్ కూడా సబ్స్క్రైబర్లు 1000, ఒకటే 1000. ఆ 1000 మనోళ్ళే ఒక 500-600 అవుతారు, మన ఊరోళ్ళు, మన చుట్టపోళ్ళు. ఎక్కువ ముఖం తెలియని వాళ్ళు ఒక 500 మందే మన ప్రేక్షకులు. ఇవాళ రోజుకు 3000 వస్తారు సబ్స్క్రైబర్. రోజుకు 3000. అప్పుడు ఏమైంది, ఒక్క సంవత్సరం పేరు మీద ఒక్కటే 1000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇవాళ రోజున ఒక్క రోజుకి 3000 సబ్స్క్రైబర్లు వస్తారు. రెండో షూట్కే ఇక మా పెద్దమ్మ ఇక నేను రాలేను, ఇక మీరు చెప్పిందే చెప్పి పిత్తాలు, అన్నదే అన్న పిత్తాలు, ఇక నేను రానని చెప్పింది. మరి ఏం చేద్దాం? అప్పుడే రెండో వీడియో అయింది కాంతారానే కదా. అప్పుడు కాంతారా సినిమా రిలీజ్ అయింది, మంచి పెద్ద హిట్ అయింది సినిమా. అరే దీన్ని అసలు ఒక విలేజ్లో ఒక పిల్లగానితోటి స్పూఫ్ తీస్తే ఎట్లుంటుంది అన్న ఆలోచన వచ్చింది అని మా టీం, మా సారోళ్ళ బామ్మరిది, సొంత బామ్మరిది పేరు వినయ్. అప్పుడు వినయ్ ఇక్కడ మన దగ్గర వైఫై ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను కాబట్టి వైఫై పెట్టించుకున్నాం. ఆయన చదువుకునేది పిల్లగాడు, చదువుకునే పిల్లగాడు నేర్చుకుంటాడు, ఆన్లైన్లో ఏదో కోర్సు నేర్చుకుంటాడు. వచ్చిండు కూర్చున్నాడు, ఇట్లా ఒక క్యారెక్టర్ మీద చేస్తావా అంటే సరే చేస్తానన్నాడు. ఇదేం తెలియదు, మొత్తం తెలియదు ముచ్చట. కాంతారా మొత్తం నువ్వే కాంతారా అయితే అవన్నీ ఏం తెలియదు, చేస్తా అన్నాడు. ఫస్ట్ వీళ్ళందరూ కలిసి సినిమాకి పోతారు అన్నట్టు, పిల్లగాళ్ళందరూ కలిసి. ఇక మా బామ్మరిది, మా శివాజీ అన్న బామ్మరిది, అరుణాజ్ అన్న బామ్మరిది, వీళ్ళ బామ్మరిది, వీళ్ళందరినీ పోగేసి సినిమాకు పోతారు వీళ్ళు, మళ్ళీ రిటర్న్ వస్తారు. ఇంటికి వచ్చినాక ఇట్లా దయ్యం పట్టినట్టు చేస్తా అంటాడు. ఇదంతా స్క్రిప్ట్ తయారు చేసినాం. పాపం వాడు ఎవరు వినయ్ మస్తు ఇబ్బంది పడ్డాడు. ఇక మొత్తం బట్టలన్నీ ఇప్పించి ఇట్లా డొమ్మరిగడ్డలు వేయించినాం, పెట్టించినాం, పేలాలు బుక్ ఇచ్చినాం. చుట్రంగా ఇదేందో వీళ్ళు ఏదో చేస్తాలని మన దేశాపల్లి ఊరోళ్ళు అందరికి వచ్చి చూస్తాళ్ళు. పాపం వాడు గంతమంది ముందట నేను బట్టలు ఇప్పుకొని ఇప్పుడు ఇదంతా చేయాలి. ఈడ ఓ డ్రెస్ తీసుకొచ్చినాం, ఏది కాంతారా డ్రెస్ అని, అవన్నీ వేసి బాగా కష్టపడ్డాడు పిల్లగాడు. అట్లా రెండోది. కానీ అది రెండో వీడియో. ఫస్ట్ వీడియో ఇది ఒక 2000-3000 వ్యూస్ పోయినాయి. అది రెండో వీడియోనే మాది 15,000 వ్యూస్ పోయినాయి. అది అప్పుడు ఎడిటింగ్ ఆ వీడియో పట్టుకొని ఎడిటింగ్ వేరే ఆయన దగ్గరికి పోయినాం. ఆయన తెల్లందాకా ఆడ కూర్చొని ఆయనతో ఎడిటింగ్ ఏమైంది తెలుసా, ఒక జోక్ ఏమైంది తెలుసా, పొద్దున్న నుంచి నైట్ 7 గంటల దాకా చేసిండు. చేసింది పోయింది, మళ్ళీ ఫస్ట్ కాచి వీడియో మొత్తం రాత్రి కూర్చున్నాడు. క్లిప్స్ ఉన్నాయి, ఎడిటింగ్ చేసింది అంత ఉన్నాయి కదా, అది డిలీట్ అయింది. అయితే మళ్ళీ ఆ రాత్రి అదే రోజు తెల్ల రిలీజ్ చేయాలన్న కోరికుండే మాకు. వీడియో అది మళ్ళీ నైట్ అంతా కూర్చొని ఎడిట్ చేసిండు ఆయన. ప్రశాంత్ ఎప్పుడు వాళ్ళే చేసి అంటారు, అది నువ్వు సొంతంగా వీడియో తీసిన వీడియో ఏంటిది? ఈ 2 వాళ్ళు చేసిళ్ళు. ఆ 2 ఇట్లా ఒక్కొక్క వీడియో 2 రోజులు చేసేది అప్పట్లో. ఆ 2 రోజులలో నేర్చుకునేది మేము. ఆయన చెప్పేది కెమెరా సెట్టింగ్స్, డే టైంలో ఎట్లా ఉండాలి, నైట్ టైంలో ఎట్లా తీయాలి, లోపల ఇండోర్లో తీస్తే ఎట్లా తీయాలి, ఎండ కొట్టేటప్పుడు తీస్తే సెట్టింగ్స్ ఏం పెట్టుకోవాలి, అవన్నీ ఆ 4 రోజులు నేర్చుకున్నాం. ఇక 3వ వీడియో నుండి నేర్చుకున్నాం. కానీ మాన్యువల్లో తీయాలంటే భయం అయ్యేది. ఆటో మోడ్లో పెట్టి తీసేది ఒక వీడియో. అట్లా 3వ వీడియో ఆటో మోడ్లో పెట్టి మేమే తీసినాం, గణేష్ తీసిండు. తర్వాత ఇక 4వ వీడియో నుంచి మాన్యువల్లో పెట్టి మేమే తీసినాం. ఇక 31st దావత్ అని తీసినాం. ఆ వీడియో తోటే సాగత్ ఎంట్రీ మర్విన్ వీడియోస్ లో. అప్పటిదాకా జాబ్ చేసేది సాగత్ బావ కూడా, మా బావనే సాగత్ కూడా జాబ్ చేసేది, సాఫ్ట్వేర్ జాబ్ ఒకరే చేసేది. ఇక ఆ వీడియో తోటి మర్విన్ వీడియోస్ లోకి ఎంట్రీ ఇచ్చిండు. ఈటే గుంజుకున్నాం. ఇక ఆయనకు కూడా ఫుల్ ఇంట్రెస్ట్, స్క్రిప్ట్ రాస్తాడు కదా, సూపర్ రాస్తాడు. యాక్టింగ్ కూడా చేస్తాడు. అసలు యాక్టింగ్ వాళ్ళే చెప్తారు. స్క్రిప్ట్లు అన్నీ ఇప్పుడు ఆయనే రాసినాయి. మన వరకట్నం సిరీస్ కంప్లీట్గా ప్రతి డైలాగు, ప్రతి సీను సాగత్ బావ రాసిందే. కెమెరా బ్యాక్ సైడ్ టీం ఎందరు ఉన్నారు, ఒక వీడియో కావాలి. మన బ్యాక్ సైడ్ టీం మనకు కెమెరా బ్యాక్ సైడే ఉంటాడు, కనబడడు ఎక్కువ. అట్లనే మన వంశీ, రంజిత్, నేను అస్సలే ఇప్పటిదాకా కెమెరా ముందరికి రాంది అంటే ఇప్పుడు కూడా కెమెరా వెనకనే కూర్చున్నాడు రంజిత్. ఒక్కసారి కంప్లీట్ గా అయ్యగారు ఏది పెళ్లి చేసిండు అయ్యగారు. రంజిత్ ఏంటంటే మాకు అన్ని ప్రొడక్షన్ మొత్తం ప్రొడక్షన్ అంతా రంజితే చూసుకుంటాడు. ఏ ప్రాపర్టీస్ ఏడబెట్టాలి, ఏం చేయాలి, ఫుడ్ మాకు అరేంజ్ చేయడం, మాకు మంచినీళ్ళు తీసుకురావడం, ఈ ఎక్విప్మెంట్లు అన్ని జాగ్రత్తగా పెట్టడం, అన్నట్టు. రంజిత్ గిజ్ చేస్తాడు, గిజ్ చేయడం ఉండదు. ఇక ఇప్పుడు కెమెరామ్యాన్ అయ్యిండు. ఓకే, కెమెరా హ్యాండిల్ చేస్తాడు, ఎడిటింగ్ చేస్తాడు. ఇక కెమెరా ఉన్ని ఎడిటింగ్ వేరే వాళ్ళు చేసినప్పుడు మిగిలిన పనులన్నీ రంజిత్ చేస్తా అంటాడు. అట్లా లొకేషన్లు చూసేస్తా అంటాడు, పర్మిషన్లు కావాలి, అవి కూడా మాట్లాడుతా అంటాడు. రేపు లొకేషన్ లో ఒక వీడియో చేస్తాను అనుకో, గట్లాంటి ట్రాక్టర్లు వస్తాయి, ఆడ ట్రాక్టర్ రేపు నడుతుందా నడతలేదా, ఆడ ఏమైనా వర్క్ నడుతుందా అని ఆ రిపోర్ట్లు అంతా మనకు తీసుకొచ్చి ఇస్తాడు అనమాట. రేపు గివి ఓకే అని. ఇక పెళ్లి మండపంలో చేసినాం, మరి రేపు ఆడ నిజంగానే ఫంక్షన్ ఉన్నదా, ఆల్రెడీ లేకపోతే డెకరేషన్ ఉన్నదా, మనకు డెకరేషన్ కావాలి, ఏపీయాలన్నా ఏంది
టెంట్ హౌస్ కావాలనుకో పోయి టెంట్ హౌస్ ఆయనతో మాట్లాడి వేసుకురావడం 2 టెంట్లు కావాలన్నా 3 టెంట్లు కావాలన్నా చీరలు కావాలన్నా అవన్నీ రంజిత్ చూసుకుంటాడు. ఇక వంశీ మీకు తెలిసి ఈ సిరీస్ మొత్తం తీసిన కెమెరామ్యాన్ అంటే వంశీ. ఇక సాద్ బావ స్క్రిప్ట్ రైటింగ్. కిట్టన్న పాపం ఇలా ఇరకలేకపోతాడు. ఏమైందంటే ఫస్ట్ ఈ సిరీస్ స్టార్ట్ చేయక ముందు కిట్టన్న నుండి మన రజనీని పెట్టే, అసలు రజనీ ఫస్ట్ వీడియోలో రజనీకి హస్బెండ్ యాక్టింగ్ చేసింది కృష్ణనే. 2-3 వీడియోలు చేసిండు. ఏది ఫస్ట్ ఏంది ఇక బతుకమ్మ చీరలు ఒకటి చేసిండు, రజనీ వద్దు మౌనిక ముద్దు ఒకటి చేసిండు. కూడా ఎడిటింగ్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, ప్రొడక్షన్ అవన్నీ ఇవన్నీ రంజిత్ అండ్ కిట్టు మొత్తం ప్రొడక్షన్ చూసుకుంటారు. ఇక మా గుండవంశం ఏం చేస్తాడు, ఓన్లీ కెమెరా ఎడిటింగ్. ప్రశాంత్ అంత ఓకే అయింది కదా, మరి మన ప్రేక్షకులకు మనం ఫస్ట్ ఆర్టిస్టులను ఎట్లా తీసుకున్నామో చెప్తలేవు. సెలెక్ట్ చేసినామని అంటే ఇప్పుడు నేను ఫస్ట్ రాసుకున్న స్క్రిప్ట్ ఏంటిది, ముసలోళ్ళ ఫోటోషూట్. దాంట్లోకి ఇప్పుడు నేను ఊళ్ళో పోయి ఫస్ట్ వీడియో మనం అంటే ఎవరమో తెలియదు, నేను కెమెరా కొనుక్కున్నాం ఇట్లా వీడియో తీయాలి రాలి అని అంటే భయపడతారు. డైలాగులు చెప్పాలన్నా కూడా వాళ్ళు తడబడతా అంటారు. ఇప్పుడు మా పెదాపు చిన్నప్పటి కానీ నేను చూస్తాను, ఇప్పుడు నాకున్న పెదాపుకు ఎంతో కొంత ర్యాప్ ఉంటుంది. అట్లా పెదాపుకు ఒకసారి పోయి కూర్చొని పెదాపుకు స్క్రిప్ట్ మొత్తం చెప్పిన, ఇట్లా నీ డైలాగ్ ఇట్లా ఉంటుంది, తొలై డైలాగ్ అట్లా ఉంటుంది అని చెప్పుడుతోటే సరే చేద్దాం పట్టరా అన్నారు. అట్లా పెదాపును పెద్ద ఆయన చింటన్న కూడా ఓ రోజు స్క్రిప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను చేస్తాను అన్నాడు. అట్లా చింటన్నను పెదాపును పెద్ద ఆయన వీళ్ళందరినీ తీసుకొని ఫస్ట్ వీడియో అట్లా జరిగింది. తర్వాత ఏమైంది, కొద్దిగా వీడియోలు స్క్రిప్ట్ చేంజ్ అవుతా అంటే వేరే క్యారెక్టర్లు అవసరం ఉన్నప్పుడు ఏమైంది, మా ఊర్లే మా చిన్నప్పటి నుంచి రత్నాకర్ అన్న ఎట్లా అదే ఓ రోజు ఇక్కడ షటిల్ ఆడతా అంటే రత్నాకర్ అన్న ఆటో వేసుకొని వచ్చి శివాయి అన్నతోటి అరుణ అన్నతోటి ఛాన్స్ మాట్లాడి పోతా అంటే అరుణ నన్ను పిలిచి ఇవి నన్ను తీసుకోవాలరా, మన ఊళ్ళో బాగా మాట్లాడతాడు స్టేజ్ల మీద, పెద్ద పంచాయతీలు కూడా ఆయనను పెద్ద మనిషి లెక్క తీసుకుపోతారు, ఆయన తీసుకోవాలని అన్నాడు. అట్లనే ఓ రోజు నిశాచర్మం మనం తీస్తున్నాం కానీ దాంట్లో పెద్ద మనిషి కావాలి, ఇది పిల్ల వాళ్ళ డాడీ కావాలని రత్నాకర్ అన్న రమ్మన్ను. ఈయనకు వైఫ్ కావాలి, మళ్ళీ ఇక వాదనను కూడా వేసుకురా అన్న ఆటోలో. గ్రామాలలో ఇప్పుడు కూడా ఎట్లుంటుంది అంటే ఒకళ్ళ భార్య ఇంకోళ్ళ భార్య యాక్టింగ్ చేయదు, ఇక 100% చేయదు. కాబట్టి పెద్ద మనిషి అయినప్పుడు మరి వీళ్ళ భార్య ఎవరు కావాలి, ఇక సొంత భార్యనే తోలుకొచ్చిండు. అట్లా ఒక్కో డైలాగు మేము అనుకున్నట్టు అత్తానే ఇక డైలాగ్ వర్కౌట్ అయింది. ఇక అప్పంచి ఇక ప్రయాణం కొనసాగుతుంది ఇద్దరిది పేరింగ్ ఇది. ఇప్పుడు 3వ వీడియోనేమో దావత్ వీడియో అయిపోయింది కదా, 31st దావత్ అయిపోయింది. 4వ వీడియో నేను ఏం చేసిన ఊళ్ళో డిటెక్టివ్ల గురించి ఒక స్క్రిప్ట్ రాసుకున్నా. పెదాపి పైసలు పోతాయి, పింఛన్ పైసలు పోతాయి. ఊళ్ళే డిటెక్టివ్ దగ్గరకు వచ్చి అడుగుతాడు అన్నమాట, చూపించుకుంటాడు నా పైసలు వేనే మీరు దొరకబట్టి ఇస్తారా, నీకు కమిషన్ ఇస్తా అని అంటాడు. దాంట్లో ఏమైంది, అరుణన్న దగ్గరికి పోయి ఇట్లా స్క్రిప్ట్ చెప్పినాం, నేను వర్కౌట్ అవుతున్నారా నేను చేస్తారా తమ్ముడు అన్నాడు. సరే అని ఒకటి కోట్ ఉన్నది అన్న దగ్గర, బ్లేజర్ పెళ్లికి రిసెప్షన్ వేసుకున్నది. అది ఉన్ని ఆఫీస్ లెక్క మనం ఇంకా ఆ రూమ్ సెటప్ చేసినాం, ఒక టేబుల్ తెచ్చి డిటెక్టివ్ లెక్క అవన్నీ చేసినాం. ఒకరోజు షూట్ అంతా చేసినాం. ఇక ఒకరోజు డిటెక్టివ్ లెక్క అన్న యాక్టింగ్ చేసిండు, తెల్లారి చేద్దామంటే మళ్ళీ అన్నకు ఆఫీస్ ఉన్నది. ఇక అలా ఏం చేసినాం, అన్న ఏం చేసిండు, ఇక నా దగ్గరికి వెళ్ళి ఈ కేసును ఇంకో డిటెక్టివ్ దగ్గర పంపిస్తాను పోలే అని సాగదు దాని ఇది ఒక గంట చేపట్లు ఇది ఒడగొట్టాలి, నేను వెళ్ళిపోతా అని చెప్పి ఇది ఒడగొట్టిండు. అన్న వెళ్ళిపోతే దాని మళ్ళీ సాగద్ బాగా నుంచి కంటిన్యూ చేసినాం. ఈ శంకర్ సారు ఆ మేడం ఎట్లా వచ్చిందంటే సేమ్ ఈ వరకట్నం సిరీస్లా పిల్లగాని తల్లిదండ్రి నువ్వు దొరికినావు, నువ్వు వదిన దొరికిళ్ళు, అటు సైడ్ ఎవరు కావాలి అని ఆలోచిస్తా అంటే మన శంకర్ సార్ కొద్దిగా చదువుకున్న వ్యక్తి, అమ్మాయి తండ్రి ఎట్లుండాలి అంటే కొద్దిగా మనకు మంచిగా సెట్ అవుతాడు అనిపించి ప్రశాంత్ పోయిండు, మాట్లాడిండు, వాళ్ళిద్దరిని తీసినప్పుడు చిన్న డైలాగ్ ఉన్నది అలా మంచిగా అనిపించింది ఆయన చెప్పింది. ఇట్లా శంకర్ సారు ఈ రోజు నుంచి లేకపోతే ఇంకో నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో ఈ సిరీస్ కంటిన్యూ అవుతా ఉంటుంది, వీడియోలు కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇది కాకుండా మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటిది, మర్విన్ వీడియోస్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటిదంటే ఇప్పుడు కొంతమంది మర్విన్ వీడియోస్లో యాక్టింగ్ చేయాలని ఉన్నది. ఒక ఆమె ఉన్నదన్న, ఆమె ఏమంటాను తెలుసా, నాకు యాక్టింగ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, చేస్తే నేను మర్విన్ వీడియోస్లోనే చేస్తా, లేకపోతే చేయగా నేను. దానికోసమని ఈ సిరీస్ నడుస్తూ ఉంటుంది, మర్విన్ వీడియోస్ ఛానల్లో సిరీస్ నడుస్తూ ఉంటుంది. మర్విన్ ప్రొడక్షన్ అని ఇంకో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో ఎవరికైతే నాకు ఫుల్గా స్క్రిప్ట్ రాస్తుంది, నాకు ఫుల్గా స్క్రీన్ ప్లే రాస్తుంది, నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నది, నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నది, నాకు డిఓపి నేర్చుకోవడం ఇంట్రెస్ట్, నాకు ఎడిటింగ్ చేయడం ఇంట్రెస్ట్,
ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో స్కిల్ ఉంటుంది, ఎక్కడికి పోవాలో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దాలనా ఎక్కడ పెట్టలేము, ఎక్కడ పెట్టలేము. ఓన్లీ మన మర్విన్ వీడియోస్ టీం కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఆ వారానికి ఒక్కో వీడియో మర్విన్ ప్రొడక్షన్ లో రిలీజ్ అవుతాం. మనం ఏంటంటే ఈ ప్రేక్షకులకు వాళ్ళకు మధ్యలో ఒక వారధి, ఒక బ్రిడ్జ్ లాగా చూపెట్టాలనే విజన్ వాళ్ళకు ఉన్నది. లాస్ట్ క్వశ్చన్ ప్రశాంత్, మర్విన్ వీడియోస్కి వచ్చే ఇన్కమ్ ఎంత, ఏం చేస్తారు? వచ్చిన ఇన్కమ్ ఏమైతుందంటే మొన్న మనది మైక్ పోయింది. మైక్ తోటి మనం ఆడియో సరిగ్గా వస్తలేదని మైకులు కొంటేనే 30,000 రూపాయలు అయినాయి. తర్వాత ఇంకో కెమెరా కావాలనుకుంటాను, ట్రైప్యాడ్లు కొంటాను, గింబల్ కొన్నాం. ఒక్కొక్క ఎక్విప్మెంట్ కి కనీసం 20,000 30,000 అవుతాయి. అట్లా నెలకు వచ్చిన పైసలు వీటికే ఎక్విప్మెంట్స్కే సగం పైసలు పోతాయి. కొత్త లెన్సులు కొంటాను, లెన్సులు కొనాల్సి వస్తుంది. ఎడిటింగ్ చేయడానికి కొత్తగా మొన్న ఒక సిస్టమ్ కొన్నాం. ఇట్లా వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ ఇళ్ళకే నడుస్తున్నాయి. క్వాలిటీ పెరగాలి కదా. ఇప్పుడు మొన్న చూసిన క్వాలిటీ తోటి ఇయ్యాల చూడాలంటే వాళ్ళకు కూడా నచ్చది. క్వాలిటీ పెంచుతా అంటేనే మనం వీడియోస్ మంచిగా అనిపిస్తా ఉంటాయి. అట్లా వచ్చిన ఇన్కమ్ అంతా ఎక్కువ మళ్ళీ ఇళ్ళకే పోతుంది. అంత ఇన్కమ్ తక్కువ వచ్చినా కూడా అన్న మొన్న నువ్వు వీడియో చేసినావు కదా, ఒక్క ప్రమోషన్ వీడియో కూడా మేము చేస్తలేము. మన సబ్స్క్రైబర్లకు ఏదైతే పనికి వస్తుంది అని అనుకున్నదే 2 చేసినాం అంతే. అవి తప్ప మా దగ్గర డబ్బులు లేవని, మేము ప్రాఫిట్ మేకింగ్ కావాలని, ఈ బెట్టింగ్ యాప్లని, మల్టీ లెవెల్ మార్కెటింగ్లని, ఫ్రాడ్ చేసేటి మేము ఎట్టి. మాకు మా మెయిల్స్ ఓపెన్ చేస్తే కొన్ని 100 మెయిల్ ఉన్నాయి. మా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కొన్ని 100 మెసేజ్లు ఉన్నాయి, ఈ ప్రమోషన్ ఆ ప్రమోషన్ అని. ఎట్టి పరిస్థితులలో మా మర్విన్ వీడియోస్ చూసే ఏ ఒక్కరు మా వల్ల ఒక్క రూపాయి కూడా లాస్ కావాలి. అప్పుడు 4 గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు చీకటి అవుతుంది మెల్లమెల్లగా. అంటే ఈ వ్లాగ్లో అసలు మర్విన్ ఛానల్ గురించి సంపూర్ణంగా చెప్పినామని మేము అనుకుంటాను. ఇంకేమన్నా మర్విన్ వీడియోస్ గురించి మీకు ఏమైనా క్వశ్చన్లు ఉన్నా, అసలు డౌట్లు ఉన్నా మళ్ళీ కామెంట్ పెట్టండి. దాని గురించి ఇంకో వ్లాగ్ కావాలంటే ఇంకోటి వ్లాగ్ తీద్దాం. ఇప్పటికైతే మర్విన్ గురించి మేమైతే కంప్లీట్గా చెప్పినామని మేము అనుకుంటాను. ఇంకేమైనా కావాలన్నా ఒక రోజు లైవ్కి అయినా పోదాం, మనం ఇన్స్టాగ్రామ్లో లైవ్లో కూడా చెప్దాం. మనం మర్విన్ ఛానల్ అసలు ఎట్లా, ఎందుకు, ఎప్పుడు మొదలు పెట్టినాం దగ్గర నుంచి ఈ రోజు వరకు అన్నీ చెప్పినాం. మన జర్నీ మొత్తం అయిపోయింది, మర్విన్ జర్నీ అయిపోయింది. మర్విన్ వీడియోస్ ని ఎట్లయితే సపోర్ట్ చేసి 3,50,000 మంది దాటి ఇప్పటి వరకు అయితే సబ్స్క్రైబర్లు, అట్లనే ఆ 3,00,000 మంది ఈ టచ్ కూడా 3,00,000 మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని మర్విన్ వ్లాగ్స్ను కూడా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చి మర్విన్ ప్రొడక్షన్ కూడా సపోర్ట్ చేయండి. మర్విన్ ప్రొడక్షన్లో ఎవరికైతే టాలెంట్ ఉండి రూపాయి పట్టుకరాకులు మా దగ్గరికి, వాళ్ళ టాలెంట్ని తీసుకొని వచ్చి వాళ్ళ అంటే స్క్రిప్ట్ ఉంటే స్క్రిప్ట్ చూపెట్టండి. నాకు డైరెక్షన్ ఇంపార్టెంట్, డైరెక్షనే చేస్తా అనుకున్న వాళ్ళు ఒకరోజు వచ్చి డైరెక్షన్ చేయండి, మేము ఇన్వాల్వ్ అవుతాం. యాక్టింగ్ చేయాలని ఉంటే యాక్టింగ్ వచ్చి ఒకసారి మీ యాక్టింగ్ స్కిల్స్ చూపెట్టండి, మేము చూసి తీసుకుంటాం. అట్లా మర్విన్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్గా ఎవరైతే టాలెంటెడ్ ఉంటాడో వాళ్ళకి అంకితం. దేశరాపల్లి విలేజ్కి రండి, మమ్మల్ని కలవండి. మర్విన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, 10 గ్రూపులలో వేయాలి. మా జర్నీ అందరికీ తెలుస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.